నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం మెగా డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో దీనికి సంబంధించి ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. అదే సార్, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పైచిలుకు పోస్టులకు సంబంధించి ఆయన రిలీజ్ చేస్తారని చెప్పి అన్నారు. ఇప్పుడు వీళ్ళు 10,000 జాయిన్ చేసి 16,000 పైచిలుకు పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చి దీన్ని మెగా డిఎస్సి అంటున్నారు. సార్ దీన్ని ఎలా చూడొచ్చు మనం? అదే చెప్తున్నాను. ఇప్పుడు మెగా అని పేరు పెట్టడానికి గతంలో సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాల రిక్రూట్మెంట్ అంటే 1,37,000 మందిని ఒక పెన్ స్ట్రోక్తో రిక్రూట్ చేయడానికి మెగా అని పేరు పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. దానికి కాకుండా 6,347 పోస్టులు గత ప్రభుత్వంలోనే అనౌన్స్ చేసినవి అప్పటి నుంచి ఇప్పటిదాకా తాత్సారాలు చేసుకుంటూ కోర్టులకు వెళ్ళి ఇప్పుడు కూడా ఈ ఎస్సీ ఎస్టీ వాళ్ళు సంబంధించిన దాంట్లో ఏ విధంగా ముందుకెళ్ళాలని దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళినా మళ్ళీ తాత్సారమే జరుగుతుంది. ఓవరాల్గా మీరు 16,347 అని మీ తపెలా పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశారు మెగా అని. ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్కి మీరు జాబ్ క్యాలెండర్ జనవరి 1 రిలీజ్ అవుతుందని లోకేష్ గారు ప్రామిస్ ఉంది. ఫస్ట్ సంతకం మీరు పెట్టింది మెగా డిఎస్సి మీద అని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ 11 నెలలు అవుతుంది. ఇవాళ దీన్ని ఫస్ట్ ప్రయారిటీ అంటే మీ ప్రయారిటైజేషన్లో దీని ప్రయారిటీకి ఎక్కడిచ్చారు తొలి సంతకం అని చెప్పి కూడా ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఈ మెగా డిఎస్సి కండక్ట్ చేసే అంత కార్యక్రమంలో వాట్ ఎవర్ ద ఫ్లాస్ అన్నదాన్ని అడ్రస్ చేసి చేస్తారా, లేకపోతే ఇవాళ రేపట్లో మళ్ళీ కోర్టుకు వెళ్ళి యథా రాజా తదా ప్రజా అన్నట్టు ఉంటుంది. వాళ్ళ ఏజ్లు ఎంతంత బారైపోతున్నాయో ఈ నోటిఫికేషన్స్ ఇచ్చిన డేట్లు ఎప్పుడో ఇప్పటిదాకా రిక్రూట్మెంట్లు అవ్వకపోతే అసలు ఈ ప్రభుత్వ రంగ కార్యకలాపాలకు నిర్వర్తించే ప్రభుత్వ నోటిఫికేషన్లు 13% అన్నది ఎప్పుడైతే 10% ఉంటేనే మెగా డిఎస్సి కండక్ట్ చేసి అసలు రిక్రూట్మెంట్ పోల్చాలి. ఇది వ్యాక్యూమే 13% కనబడుతుంది. ఏ విధంగా దీన్ని అడ్రస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3% అన్నది 10% వర్సెస్ 13% అంటేనే 3% ఇంకా ఎన్హాన్స్ అయ్యేదాకా మీరు నోటిఫికేషన్ జస్టిఫై చేయట్లేదంటే 10% వేకెన్సీస్ ఉంటేనే రిక్రూట్ చేయమని పాలసీ చెప్తుంది. సో ఇది నిజంగా చెప్పాలంటే శోచనీయం. ఈ రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ అట్లీస్ట్ ఈ జనవరికి అయితే ఇవ్వలేపారు. మీరు రేపు జనవరికైనా ఇస్తున్నారన్న భరోసా నానాపోలి కథలాగా మిగిలితే ఎవరేం చేయలేరు. ఈ మెగా డిఎస్సీలు హెడ్డింగ్లు పెట్టుకుని మీరు కాలక్షేపం చేస్తారన్న దగ్గర మీ చెప్పిన ప్రామిసెస్ 20 లక్షల ఉద్యోగాలు అన్న దగ్గర ఎంతమంది ఉపాధులు తొలగిస్తున్నారో చూస్తున్నాం. మద్యం దుకాణంలో ఉన్న టెంపరీ లేబర్ని తీసేశారు, తిరుమలలో టెంపరీ లేబర్ని తీసేశారు. అలాగే ఎక్స్చెక్కర్ నుంచి దగ్గర 12 లక్షల పైచీలకు ఉద్యోగస్తులకి ప్రత్యక్షంగానో పరోక్షంగా చేసే వాళ్ళకి జీతబత్యాల దగ్గర ఇవాళ దాన్ని 9 లక్షల చిల్లరగా చేశారు. అంటే 3 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా తీసేసినట్టే లెక్క. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ని ఎంతమంది తొలగించారో చూసాం కదా. సో ఇవన్నీ గమనిస్తుంటే ఉపాధి కల్పన సంపద సృష్టిస్తామని 2 మాటలు చెప్పొచ్చు కూడా ఉపాధి మాట దేవుడు, సంపద మాట దేవుడు, సంపదను ఆవిరి చేస్తున్నారు. అప్పులు గొప్పగా తీసుకొచ్చిన అప్పుల్ని ఏం చేస్తున్నారో చెప్పలేని నిస్సాయ స్థితి. ఒక పక్క ఆరోగ్యశ్రీకి 3,800 కోట్లు బకాయిలు ఉంటే 4,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ 2 కూడా తీర్చలేని నిస్సాయ స్థితిలో ఆ 1,50,000 కోట్ల అప్పులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎందుకు తీసుకొచ్చారో, ఏం చేశారో చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. సో దానికి తగ్గట్టు ఈ డిఎస్సి మెగా డిఎస్సి అని హెడ్డింగ్లు పెట్టుకుంటూ గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని ఓన్ చేసుకునే కార్యక్రమంలో పేరు మీరు సంపాదిద్దామని ముందుకెళ్తుంటే దానికి ఆశ్చర్యం కలుగుతుంది తప్ప దాని అవుట్కమ్ ఏంటో మాత్రం గత ప్రభుత్వం అమలు చేయలేకపోయిన దాన్ని వీళ్ళు అమలు చేస్తున్నట్టు కొంచెం అది పాజిటివ్ అయినా అనుకోవచ్చా సార్? అది సార్ అలా అయితే గత ప్రభుత్వంలో ఇప్పుడు 92, 93, 96లో వేకెన్సీస్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మెగా డిఎస్సి నోటిఫికేషన్స్ పడిన వెంటనే దాన్ని ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది సర్వసాధారణం. కానీ దానికి కోర్టు అనే లింక్ పెట్టి ప్రతిసారి డిలే చేసుకుంటూనే వస్తున్నారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చారు చూడండి, రేపు నుండి ఏం జరుగుతుంది మళ్ళీ కోర్టు మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లై మొన్న ఇచ్చేసారు కదా సార్, దానికి అనుగుణంగా వాళ్ళకి ప్రయారిటైజేషన్స్ పెంచమంటారు. అది లేకపోతే సార్ అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ముగ్గురు దగ్గర ఈ 3 పార్టీలు ఈ హామీలో వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది గతం వాళ్ళు ఎలక్షన్ టైంలో. ఇప్పుడు దీన్ని ఎవరు సార్ వీళ్ళలో కూడా కొంతమంది క్లెయిమ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ తరపు నుంచి ఆయన మాట్లాడిన మాటలు పెట్టి అమలు చేశాం చూడండి అని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. టీడీపీ నుంచి కూడా చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళే క్లెయిమ్ చేసుకుంటున్నారు సార్. ఎట్లా సార్ ఇది ఎట్లా చూడొచ్చు? ఏం చేసుకుని ఈ కూటమి ప్రభుత్వంలోనే అంటారు కానీ ఇంకేమన్నారు కదా. ఎవరు క్లెయిమ్ చేసుకుని ఎవరు వద్దరు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఇండివిజువల్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఏం లేదు. ఈ సెగ్మెంట్ బేస్ చేసుకుని వీళ్ళు కొంచెం వాళ్ళని క్యాష్ చేసుకుంటున్నారా? చేయలేరు. దే హ్యావ్ టు టేక్ ఎ క్లెయిమ్ టు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ముఖ్యమంత్రి. థెల్ గెట్ ద క్లెయిమ్, దట్స్ ఇట్. అంతకు మించి ఏమీ లేదు. రైట్. బరువు లాగడానికి ఐలెస్ఐ పార్టీకి ఉపయోగపడుతుంది, జనసేన కానీ బీజేపీ కానీ, అంతకన్నా ఇంకేం లేదు. సార్ అంటే ఇప్పుడు ఎంతవరకు ఇది ఒకవేళ డిలే అవ్వాల్సి వస్తే ఇంకా డిలే అవ్వచ్చు సార్ ఈ మెగా డిఎస్సి? సబ్జెక్టు కోర్టుకి వెళ్లకుండా ఉంటే సక్రమంగా జరుగుతుంది.
అంటే ఏంటి సార్ దీని వెనకున్న కాన్స్పిరసీ ఏంటి? దీన్ని నేను అదే చెప్తాను కదా సార్, 10% ఉన్నప్పుడే ఫిల్ చేయాలి డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి. 10% 13% అయిపోయింది. ఇప్పుడు 13% వేకెన్సీస్ ఉన్నాయి టీచర్ పోస్టులో. అవి ఇప్పటికీ ఫిల్ చేయట్లేదంటే ప్రభుత్వం ఫెయిల్యూరే కదా అది. 11 నెలలు అయింది ఇప్పటిదాకా డిఎస్సి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఏవో కారణాలు ఎత్తుక్కుంటున్నారు. అంటే ఇలాంటి ఒక ఇది ఉన్నప్పుడు కూడా ఎందుకు సార్ దీన్ని ముందుకు పెట్టడం జరిగింది? జస్ట్ ఫర్ జనాలని కొంచెం. చంద్రబాబు గారు రాగానే ఫస్ట్ సంతకం దీనికే బెటర్ కదా సార్, డిఎస్సికి. అలాగే జాబ్ క్యాలెండర్ లోకేష్ గారు 1 జనవరి అన్నారు. జనవరి అయిపోయి కదా ఇప్పుడు. రైట్ నౌ ఏప్రిల్. ఏప్రిల్కి కూడా నోచుకోవట్లేదంటే ఆలోచించండి. బట్ దీన్ని బేస్ చేసుకొని ఎంతో మంది అనేక రకాలుగా శ్రమిస్తూ వాళ్ళు కష్టపడి చదువుకుంటూ ఉన్నారు కదా సార్. మరి చదువుతూనే ఉన్నారు అంతే. అదే మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంలో వాళ్ళు చదువుకుంటూనే ఉన్నారు, అంతకన్నా ఇంకేం లేదు. బట్ చాలా మంది అన్యాయం అయిపోయే సిచ్యువేషన్ ఉందా సార్ ఒకవేళ ఇది కండక్ట్ చేసిన తర్వాత? ఆబ్వియస్లీ ఏజ్లు పెరిగిపోతాయి కదా సార్. అదే ఏజ్ రిలాక్సేషన్ ఒక సర్టన్ పీరియడే ఉంటుంది కదా. 60 ఏళ్ళు వచ్చేదాకా ఎగ్జామ్లు రాసుకుంటే వాడు కూర్చోడు కదా. ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి, ఎప్పుడు వాళ్ళు జీవితంలో నిలదొక్కుంటారు. మరి దీనిలో కూడా రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి కూడా ఆ ఎయిర్ క్లియర్ అవ్వాలి. ఎట్లా సార్ అది క్లియర్ అవుద్దా? అది అయినప్పుడు చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.